నమస్తే అందరికీ అండ్ వెల్కమ్ టు మై స్పేస్. థాయిలాండ్లో ఇది మా 9th అండ్ ఫైనల్ డే. మేము థాయిలాండ్లో స్పెండ్ చేసిన 8 days చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం ఫేస్ చేయలేదు. సో ఫైనల్ డే అక్కడ ఉన్న టెంపుల్కి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్దామని చెప్పి విజిట్ చేసాము. బ్యాంకాక్లో మేము స్టే చేసిన ఏరియాలో తమిళ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను మీకు చెప్పాను కదా సరవణ భవన్ కూడా ఉందని చెప్పి. సో అక్కడ తమిళ్ హోటల్స్ కానీ అండ్ ఈ తమిళ్ టెంపుల్ కూడా అక్కడే ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అది అయిన తర్వాత సరవణ భవన్లో ఫుడ్ కంప్లీట్ చేసుకొని మేము థాయిలాండ్లో ఉన్న సీ లైఫ్ ఓషియన్ అండ్ మేడమ్ టుసాట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీనికి ముందు మా లాస్ట్ 8 days మేము బ్యాంకాక్లో ఎలా స్పెండ్ చేసామో డే వైజ్ బ్లాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లోని. సో మీరు థాయిలాండ్కి ట్రిప్ ప్లాన్ చేసుకున్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా కూడా మీరు నా డే వైజ్ బ్లాగ్స్ చూస్తే ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తూ నేను మీకు బ్లాగ్స్ చేసి పెట్టాను. ఈ సీ లైఫ్ ఓషియన్ మేడమ్ టుసాట్స్ విషయానికి వస్తే నేను ఈ రెండింటిది కాంబో టికెట్స్ బుక్ చేశాను క్లూక్ వెబ్సైట్ యూస్ చేసి. మీరు ఈ వెబ్సైట్లో పాత బుకింగ్స్ ఏమైనా చేసుంటే క్లూక్ క్యాష్ అని ఇస్తాడు, దానివల్ల మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. పేమెంట్కి అయితే నేను ఈ కార్డ్ యూస్ చేశాను. మీ దగ్గర 0 ఛార్జెస్ కార్డ్ ఏమైనా ఉంటే అదైనా యూస్ చేయొచ్చు. మీరు ఈ సీ లైఫ్ ఓషియన్ మేడమ్ టుసాట్స్ 2 కాంబో టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది, తక్కువ రేట్కి వస్తుంది. అండ్ మీరు ఇవి ప్లాన్ చేసుకున్నప్పుడు వేరే ప్లాన్స్ కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే వీటికి చాలా టైం పడుతుంది. ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మీ చేతిలో టైం ఉండడం చాలా మంచిది. సో అనవసరంగా వేరే ప్లానింగ్స్ కూడా పెట్టుకొని మీ టైంని షార్ట్ చేసుకోకుండా ఫుల్గా మీ డేని ఈ 2 ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయండి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ లైఫ్ అయితే ఉంది ఈ సీ లైఫ్ ఓషన్ బ్యాంకాక్లోని. సో ఓన్లీ పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేస్తారని అనుకోకండి, పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ సీ లైఫ్ ఓషన్లోని. తప్పకుండా మీ బ్యాంకాక్ విజిట్లోని దీనికి మాత్రం ఒక డేని స్పేర్ చేయండి. ఇంకా హోటల్ విషయానికి వస్తే ఇది మా లాస్ట్ డే కాబట్టి బ్యాంకాక్లో మేము మార్నింగే చెక్అవుట్ చేసేసాము. థాయిలాండ్లో నాకు చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే మనం హోటల్ చెక్అవుట్ చేసిన తర్వాత కూడా మన లగేజ్ అక్కడ స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు మనకి లగేజ్ రూమ్ యాక్సెస్ అయితే ఇస్తారు. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మనం నైట్ రూమ్లో స్టే చేయము అని మనకు తెలిసినా కూడా కేవలం లగేజ్ కోసం మనం రూమ్ బుక్ చేసుకుంటాము. మనకి ఈ లగేజ్ రూమ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల మనకి 1 night స్టే ఛార్జెస్ అనేవి తగ్గుతాయి. సో మేము మార్నింగ్ చెక్అవుట్ చేసి మా లగేజ్ అక్కడ లగేజ్ రూమ్లో పెట్టేసి ఈ 2 ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ వెళ్ళి మా లగేజ్ తీసుకొని మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాం. ఈ సీ లైఫ్ ఓషియన్ అండ్ మేడమ్ టుసాట్స్ టికెట్స్ మీకు కాంబోలో బుక్ చేసుకోమని చెప్పాను కదా, వీటి రెండింటి వెన్యూ కూడా ఒకే దగ్గర ఉంటుంది. మహా అయితే 300 meters దూరంలో ఉంటాయి 2 బిల్డింగ్స్ కూడా, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. నేను ఈ చేపలను చూడంగానే చిన్నప్పుడు నేను చూసిన ఫైండింగ్ నీమో మూవీ గుర్తొచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను వీటి విజువల్స్ని. చిన్నప్పుడు ఆ మూవీలో ఆ చేపను చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాడిని. మళ్ళీ దీన్ని ఇలా లైవ్లో చూడంగానే ఆ పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నా వ్లాగ్ వీడియోస్లోని నేను చాలా వరకు విజువల్స్ అన్నీ కవర్ చేస్తూ పెట్టాను. ఎందుకంటే ఇది కేవలం మా మెమరీస్ కోసమే కాదు, మన ఫ్యామిలీలోని మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఎవరైతే ట్రావెల్ చేసి వెళ్ళి చూడలేరో వాళ్ళకి అక్కడంతా ఎలా ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ, అండ్ థాయిలాండ్ అంటే ఓన్లీ వల్గర్ వీడియోసే కాదు, ఇంకొక సైడ్ ఆఫ్ థాయిలాండ్ ఎలా ఉందో ఎంత బాగుంటుందో చూపించాలని నేను ఈ వీడియోస్ అన్నీ చేశాను. ఈ సీ లైఫ్ ఓషియన్ ఇంకా మేడమ్ టుసాట్స్ మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సీ లైఫ్ ఓషియన్లో విజువల్స్ అన్నీ చాలా స్టన్నింగ్గా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. మేడమ్ టుసాట్స్లో అయితే మనకి చాలామంది సెలబ్రిటీ ఫిగర్స్ కనిపిస్తారు కదా వ్యాక్స్ స్టాట్యూస్లో, అది మనకి చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక సర్ప్రైజింగ్ పెర్ఫార్మెన్స్ ఉంది. తేజు సింగింగ్ చేసింది. నేను దానికి మన టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ మీమ్ స్టైల్లోనే ఒక రివ్యూ ఇచ్చాను, అది కూడా చూడండి.
ఇప్పుడు మీకు చూపిస్తున్న విజువల్స్ ఏంటంటే మనల్ని పాము తన కళ్ళతో ఎలా చూస్తుందో ఈ డిస్ప్లేలో చూపిస్తున్నారు. సో పాము కంటికి మనుషులు కానీ వస్తువులు కానీ ఇలా కనిపిస్తాయి. ఈ సీ లైఫ్ ఓషన్లో ఒక లైవ్ స్టార్ ఫిష్ని మనం పట్టుకోవడానికి అవైలబుల్గా ఉంచారు. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు స్టార్ ఫిష్ని గురించి ప్రతి విషయం మనకి చాలా క్లియర్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. What is this? This is shark egg. Shark egg. Yes. Can I touch it? Yeah, you can pick it up. Pick it up. Okay. Yeah, don't worry. It's like nothing. It's solution. Okay. Take it up. Yeah, it's okay. Yeah. Do you know starfish? They have eyes. Okay. Tip, every their hands. Okay. Can I keep it? Hmm? What? Yeah. Can touch. Yeah. If they have 5 hands, they have 5 eyes. 5 eyes. Yes, 10 Okay. hands, 10 eyes. Okay. Yes, and they have mouth under their body. Okay, thank you so much. Well, please watch it again. ఆమె ఏం చెప్తున్నారంటే ఒక స్టార్ ఫిష్కి ఎన్ని చేతులు అయితే ఉంటాయో అన్ని కళ్ళు ఉంటాయంట. ఇప్పుడు నేను చూపించిన స్టార్ ఫిష్ అయితే 5 హ్యాండ్స్ అండ్ 5 ఐస్తో ఉంది. ఇంకా దాని పక్కనే ఒక షెల్ ఉంది కదా, నేను దాన్ని పట్టుకొని పైకి తీసాను నీటిలో నుంచి. అది సొరచేప ఎగ్ షెల్ అంట. అంటే అదేమి లైవ్ ఎగ్ కాదు, బట్ ఆ ఎగ్ షెల్ని వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టారు మన ఎక్స్పీరియన్స్ కోసం. ఇదైతే కంప్లీట్ జెల్లీ ఫిష్ వింగ్ అనమాట. చాలా రకరకాల జెల్లీ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్లో. బ్యాంకాక్లో ఉన్న ఈ సీ లైఫ్ ఓషన్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లార్జెస్ట్ అక్వేరియం అనమాట. ఇందులో సుమారు 30,000 రకాలైన యానిమల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ మనకి గ్లాస్ బాటమ్ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అంటే ట్రాన్స్పరెంట్గా గ్లాస్తో చేసిన బోట్లోని మీరు పైన ట్రావెల్ చేస్తూ కింద ఉన్న సీ లైఫ్ని అంతా మీరు ఆ బోట్ నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో బోట్లో అలా ట్రావెల్ చేస్తూ మన బోట్ కింద నుంచి వెళ్తున్న దేవర అదే మన షార్క్స్ని కూడా మీరు చూడొచ్చు. ఆ టికెట్స్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను కానీ దాని రేటింగ్స్ నాకు అంత మంచిగా కనిపించలేదు, అందుకే నేనైతే స్కిప్ చేశాను. ఇదిగో ఈ కనిపిస్తుందే మన దేవర, ఆ వెనకతలు ఉన్నాడు వర. ఇలా సీ లైఫ్ ఓషన్లో ఆల్మోస్ట్ ఒక 3 hours ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేడమ్ టుసాట్స్కి వెళ్ళాము. ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. ఇక్కడ ఉన్న కొన్ని వ్యాక్ స్టాట్యూస్ అయితే నిజంగా చాలా లైవ్లీగా ఉన్నాయి. ఒక 2-3 చోట్ల నేను తేజు అయితే నిజంగా కన్ఫ్యూజ్ అయ్యాము. అసలు ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. దూరం నుంచి కొన్ని వ్యాక్ స్టాట్యూస్ని మేము చూసి ఎవరో అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు అని చెప్పి కాసేపు ఆగి మేము వెళ్ళాము. తీరా చూస్తే అవి బొమ్మలు. వాళ్ళ అంత లైవ్లీగా చేశారు వాటిని.
స్క్రీన్పై కనిపిస్తున్న వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు అనుకుంటున్నాను. ప్రపంచం ఇంత ఫాస్ట్గా నడుస్తున్న దానికి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన పర్సనాలిటీ. వన్ ఆఫ్ ద ఫుట్బాల్ లెజెండ్స్ మన రొనాల్డో. తేజుకి చాలా ఇష్టమైన ద మోస్ట్ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. పక్కనే ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఇంకా మన అందరి డార్లింగ్, మన బాహుబలి, మన ప్రభాస్. అంతమంది హాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్యలో మన ప్రభాస్ని చూడంగానే చాలా గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఎందుకంటే నేను కూడా మన తెలుగు యువతలాగా టీఎఫ్ఐ బానిసని. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వ్యాక్స్తోనే వాళ్ళ స్టాట్యూస్ అన్నీ కూడా రెడీ చేశారు. దీంతోని వాళ్ళంతా లైవ్లీగా చేశారు ఆ ఫిగర్స్ని. మన ఎక్స్మెన్ వాల్వెరిన్. ఈ క్యారెక్టర్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. నేను కూడా యుఫోరియాలో కొట్టుకుపోయిన వాడిని. ఇలా కొన్ని ఫన్నీ స్టంట్స్ చేస్తూ ఉన్నాము. అండ్ మీకు సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అది కూడా రాబోతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ఇలా చాలామంది పాపులర్ ఫిగర్స్తో మా డేని స్పెండ్ చేశాము. నా ఫేవరెట్ వచ్చేసి ప్రభాస్, ఇంకా కింగ్ ఆఫ్ పాప్ మైకిల్ జాక్సన్. ఇప్పటిదాకా చూపించిన ఫిగర్స్లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. మేడం టు షార్ట్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ మాల్లో కాసేపు కూర్చున్నాము. ఎందుకంటే మార్నింగ్ నుండి తిరుగుతూ ఉన్నాం కదా, చాలా కాళ్ళు నొప్పులు వచ్చాయి. అక్కడ గేమ్ జోన్లోని ఈ టైప్ ఆఫ్ గేమ్స్ పెట్టారు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇవైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి చూడడానికి. నాకు తెలిసి నెక్స్ట్ మన ఇండియాలోకి రాబోతున్న గేమ్స్ అయితే ఇవే. ఆల్రెడీ కొన్ని చోట్ల వచ్చేసేమో, నేనైతే చూడలేదు. నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ రెడీగా ఉండాలి వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి పిల్లలకి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock వెళ్ళి మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30కి వచ్చాము బయటికి, రెండు ఎక్స్ప్లోర్ చేసి. బ్యాంకాక్లో ఎంబీకే సెంటర్ చాలా ఫేమస్ కదా, చాలామంది వినే ఉంటారు. అక్కడే ఉంటాయి ఈ రెండు కూడా. అవి కంప్లీట్ చేసుకొని అక్కడున్న ఒక లోకల్ మార్కెట్కి వెళ్ళాము. తేజు ఏదో షాపింగ్ చేయాలని అంటే. థాయిలాండ్లో మ్యాంగోస్ కానీ మ్యాంగో జ్యూస్ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా బాగున్నాయి మ్యాంగోస్. మీ థాయిలాండ్ ట్రిప్లో మీకు చాలా యూస్ఫుల్ టిప్ ఇంకొకటి చెప్తాను. మీకు ఏం కావాలన్నా ఈ స్టోర్స్లో దొరుకుతాయి. ఎవ్రీ 150-200 మీటర్స్కి ఈ స్టోర్ మీకు కనిపిస్తుంది. అక్కడ అంత ఫేమస్ ఈ స్టోర్. కొంచెం పెద్ద స్టోర్స్ అయితే మీకు అందులో స్నాక్స్ అండ్ బెవరేజెస్ కూడా ఉంటాయి. ఇది మేము థాయ్ మసాజ్ ఎక్స్పీరియన్స్ చేసిన మసాజ్ సెంటర్. ఇక్కడ చాలా ఆథెంటిక్గా మంచిగా చేశారు. థాయిలాండ్లోనే మీరు థాయ్ మసాజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఎక్కడైతే కొంచెం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారో అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీరు హోటల్స్లో ఫుడ్ తినడానికి వెళ్లే ముందు నేను చూపించిన స్టోర్లో నుంచి వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళిపోండి. హోటల్లో వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు.
ఇంకా మా హోటల్కి బ్యాంకాక్కి బాయ్ బాయ్ చెప్పేసి మా దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి క్యాబ్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి మేము మెట్రోలో వెళ్ళాము. ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడున్న లాంచ్కి వెళ్ళాము ఫుడ్ తినడానికి. అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మన క్షీరసాగర మదనం కాన్సెప్ట్తో చేసిన స్టాట్యూస్ కూడా ఉన్నాయి. బట్ దేవతలు రాక్షసులు అందరూ వాళ్ళ స్టైల్లో ఉన్నారు. అండ్ మనకి వాసుకి పాము కదా, ఇక్కడ వాళ్ళు డ్రాగన్ పెట్టారు. మీరు ఫ్లైట్ ఎక్కే ముందు ఏమైనా థాయిలాండ్లో వాల్యుబుల్స్ షాపింగ్ చేస్తే దాని వ్యాట్ రిఫండ్ కూడా ఈ ఆఫీస్లో తీసుకోవచ్చు. ఫైనల్గా మా 9 days లాంగ్ ట్రిప్ థాయిలాండ్లో కంప్లీట్ చేసుకొని ఇంక మళ్ళీ మేము ఇండియాకి స్టార్ట్ అయిపోయాము. ఫ్లైట్ జర్నీ డీటెయిల్స్ ఇంకా టైమ్ జోన్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను Day 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అది రిఫర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు, నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే నన్ను సపోర్ట్ చేయడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.